ఏంటమ్మా ఒక్క నలుగురు మాత్రమే వచ్చారు క్లాస్ కి? వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తాను మేడం. దాసరి ఉష, బోయా శిరీష, శైలజ దాసరి, పన్నూరు శ్రావణి. Only 4 members are there in the meeting. What happened to remaining? Indraja joined now. జాయిన్ అయినా మేడం. Okay, PPT కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది మేడం. Okay, nice. Okay. In this today's class, we will discuss about Rauwolfia serpentina, అంటే సర్పగంధ. ఈ క్లాస్ లో మనం వీటికి సంబంధించిన నామెన్క్లేచర్, బయోలాజికల్ సోర్స్, హ్యాబిటెట్, కల్టివేషన్ అండ్ కలెక్షన్, microscopic and macroscopic studies, chemical constituents, pharmacological action, pharmacopoeial standardness, what is the commercial value, what are the formulas, formulation methods, what are the references, all this we will discuss here. సో ఈ మొక్క చూడడానికి ఇలా మీకు కనిపిస్తుంది. సర్పగంధ మొక్క, మంచి ఔషధ విలువలు కలిగిన మొక్క. ఈ కింగ్డమ్ ప్లాంటే. డివిజన్ మ్యాగ్నోలియోఫైటా. క్లాస్ మ్యాగ్నోలియాప్సిడా. ఆర్డర్ జెన్షియనేలిస్. ఫ్యామిలీ వచ్చేసి అపోసైనేసి. సో ఇట్స్ ఫ్యామిలీ ఈస్ అపోసైనేసి. జీనస్ రావుల్ఫియా. స్పీసిస్ సర్పెంటైనా. తెలుగులో మనం సర్పగంధ అని పిలుస్తాము. వాట్ ఈస్ ఇట్స్ బయోలాజికల్ సోర్స్? బయోలాజికల్ సోర్స్ ఏంటి? ద డ్రైడ్ రూట్స్ అంటే వెండిపోయిన వేర్లు, పత్రాలు, రైజోమ్స్ కొమ్ములు ఆఫ్ రావుల్ఫియా సర్పెంటైనా. దే ఆర్ హ్యావింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెడిసినల్లీ ఇంపార్టెంట్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఏ భాగాలు మనకు ఇక్కడ ఔషధ గుణాలు కలిగినవి, ఔషధ గుణాలు కలిగి మనకు ఉపయోగపడే భాగాలు ఏవంటే డ్రైడ్ రూట్స్, ఎండిపోయిన వేర్లు. అమ్మా వింటున్నారా? వింటున్నాం మేడం. డ్రైడ్ రూట్స్, ఎండిపోయిన వేర్లు అనేవి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా వీటి పత్రాలు, కొమ్ములు, ఇవి చాలా చాలా ఉపయోగమైన భాగాలు. సో హ్యాబిటెట్ ఎలా ఉంటుంది మొక్క అంటే, ఇట్ ఈస్ ఎ లార్జ్ ప్లాంట్, ఇట్ ఈస్ ఎ క్లైంబింగ్ ప్లాంట్. మన కాలేజ్ లో రావుల్ఫియా టెట్రాఫిలా అనే స్పీసీస్ మన బొటానికల్ గార్డెన్ లో ఉంది. అదే ఇక్కడ చూసినట్లయితే రావుల్ఫియా సర్పెంటైనా గురించి మాట్లాడుకుంటున్నాము. Rauwolfia tetraphylla is not a climber, whereas this Rauwolfia serpentina is a climber or twinning shrub. Shrub and twinning అంటే ఏంటి? మెలకలు తిరుగుతూ ఎగబాకే shrub. It is found in the tropical forests of 1200 to 1300 meters ఎత్తులో నేపాల్, ఇండియన్ పెనిన్సులా, బర్మా, ఇండోనేషియా, శ్రీలంక, నెక్స్ట్ ఇండియా, బంగ్లాదేశ్, మిగతా అదర్ రీజన్స్ ఆఫ్ ఏషియాలో కూడా ఈ మొక్కను మనం చూడవచ్చు. సో ద డ్రైడ్ రూట్స్, లీవ్స్ అండ్ రైజోమ్స్ ఆఫ్ రావుల్ఫియా సర్పెంటైనా కన్సిస్ట్ ఆఫ్ మెడిసినల్లీ ఇంపార్టెంట్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఇట్ ఈస్ ఎ క్లైంబర్. ఎక్కడ మనం ఈ మొక్కను గమనించవచ్చు అంటే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ 1200 to 1300 meters లో ఇది పెరుగుతుంది. నెక్స్ట్ కల్టివేషన్. ఇట్ గ్రోస్ స్పాంటేనియస్ ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్. ట్రాపికల్ ఫారెస్ట్ లో చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. రెయిన్, వర్షపాతం కూడా బాగా కావాలి మొక్కకి. నెక్స్ట్ మంచి ఇరిగేషన్ ఉండాలి, అంటే నీటి ఫెసిలిటీస్ బాగా సరిపోయేంత ఉండాలి. సాయిల్ పెరగాలంటే ఈ మొక్క ఇట్ షుడ్ బి అసిడిక్. 4 to 6 వరకు pH ఉండాలి. ప్రాపగేషన్, ఎలా ఈ ప్లాంట్ ని మనం ప్రాపగేట్ చేయవచ్చు అంటే త్రూ by planting seeds. ఒక నిమిషం అందరిని అడ్మిట్ చేసుకుంటున్నాను. ఆర్ యు ఇన్ ద లైన్ ఆర్ నాట్? ఉన్నాం మేడం. ఓకే ఓకే అమ్మా.
మీ ఫ్రెండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, కట్ అవ్వద్దండి. ఓకే మేడం. ఓకే మేడం. ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నాము. ఓకే, ఇట్ గ్రోస్. మా మీకు డబుల్ వాయిస్ వస్తుందా? అవును మేడం, అవును మేడం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కూడా డబుల్ వాయిస్ వస్తుందమ్మా? అవును మేడం, కొంచెం క్లారిటీ లేదు మేడం వాయిస్. ఒక్క నిమిషం. మా ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉందా? ఉంది మేడం, క్లారిటీ ఉంది మేడం. క్లారిటీ. థ్యాంక్స్ అమ్మా. ద సాయిల్ షుడ్ బి అసిడిక్ సాయిల్ గా ఉండాలి. అసిడిటీ pH వచ్చేసి 4 to 6 మధ్యలో ఉండాలి. మనం ఈ ప్లాంట్స్ ని ఎలా ప్రాపగేషన్ చేయవచ్చు అంటే, ముఖ్యంగా విత్తనాల ద్వారా ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా ప్రాపగేట్ చేయవచ్చు. అదే విధంగా రూట్ కల్చర్, టిష్యూ కల్చర్ లో మనం ఏ భాగాన్నైనా తీసుకొని కల్చర్ చేయవచ్చు అని చదువుకొని ఉంటాము. సో అలాగే ఇక్కడ రూట్స్ ని తీసుకొని కూడా కల్చర్ చేయవచ్చు. లేదు అంటే స్టెమ్ కటింగ్స్ అయినా మనం ఈ మొక్క యొక్క స్టెమ్ కటింగ్స్ కానీ, రూట్ కల్చర్ ద్వారా కానీ, సీడ్స్ ద్వారా కానీ మనం ప్రాపగేట్ చేయవచ్చు. ఎక్కువగా సర్వైవల్ దేనికి ఉంటుందంటే సీడ్స్ ద్వారా ప్రాపగేట్ చేసినప్పుడు. సీడ్స్ గివ్స్ better yield and cultivation is mainly carried out by the seed propagation. కలెక్షన్, మనకు వేర్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడే భాగాలని చెప్తున్నాము. మరి ఎప్పుడు ఈ వేర్లని కలెక్ట్ చేయాలి అంటే, దే హ్యావ్ టు బి కలెక్టెడ్ ఇన్ ద అక్టోబర్ అండ్ నవంబర్ మంత్ ఆఫ్టర్ హాట్ అండ్ డ్రై పీరియడ్. అంటే అక్టోబర్ నవంబర్ అయిపోయిన తర్వాత మనం కలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఏజ్ ఉన్న ప్లాంట్స్ లో మనం వేర్లను కలెక్ట్ చేసుకోవాలంటే 2 to 4 years ఓల్డ్ ప్లాంట్ అయినా కనీసం ఉండాలి. మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోక ముందే మనం కలెక్ట్ చేసుకోవద్దు. అట్లీస్ట్ 2 to 4 years ఓల్డ్ ప్లాంట్ ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ కలెక్షన్ ఆఫ్ రూట్స్, ప్లాంట్స్ ఆర్ డగ్ అవుట్, ఏరియల్ పార్ట్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ రూట్స్ ఆర్ సెపరేటెడ్. ఎలా ఈ వేర్లని మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే, ప్లాంట్స్ ఆర్ డగ్ అవుట్ అంటే వేరు యొక్క భాగం వచ్చేంత వరకు కూడా మనం మట్టిని రిమూవ్ చేసి, ఏరియల్ పార్ట్స్ అంటే స్టెమ్ లీవ్స్ ఆ పార్ట్ అంతా కూడా పక్కకు పెట్టి, రూట్స్ మాత్రమే మనం సపరేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా అమ్మా ఎలా కలెక్ట్ చేసుకోవాలో? అంటే వేర్ల భాగం మాత్రమే మనము సపరేట్ చేస్తాము. ఏరియల్ పార్ట్ అంటే స్టెమ్ లీవ్స్ ఆ పార్ట్ అంతా కూడా పక్కకు రిమూవ్ చేసి గుంత తవ్వి వేర్లను మాత్రం కలెక్ట్ చేయాలి. మళ్ళీ ఆ ఏరియల్ పార్ట్స్ కూడా అలాగే ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టెమ్స్ ద్వారా సీడ్స్ ద్వారా ఈ ప్లాంట్స్ ప్రాపగేట్ చేయొచ్చు కదా. సో ఆ ప్లాంట్ వేస్ట్ కాకుండా మళ్ళీ గ్రో చేసుకోవచ్చు. ఆ రూట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని కడగాలి కాసేపు. కడిగి ఎంత వరకు డ్రై చేయాలంటే, దే హ్యావ్ టు బి డ్రైడ్ ఇన్ ద ఎయిర్ టిల్ మాయిశ్చర్ ఈస్ అబౌట్ 10 to 12%. వేరులో 10 to 12% మాయిశ్చర్ తేమ శాతం ఉన్నంత వరకు దాన్ని డ్రై చేసి, తర్వాత దే షుడ్ బి స్టోర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ లైట్. అంటే లైటింగ్ లేని చోట, డార్క్ రూమ్స్ లో మనం ఇవి లైట్ పడని చోట మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్, వాట్ ఆర్ ద మ్యాక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ స్టడీస్. ఈ మొక్క ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉంటుంది. దోస్ ఆర్ వుడీ ప్లాంట్స్ అంటే చేవదేరిన మొక్కలు. నెక్స్ట్ గ్లాబ్రస్, గ్లాబ్రస్ అంటే పత్రాలకంతా కూడా చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి అన్నమాట గ్లాబ్రస్. సో సారీ, పత్రాలకేమో స్టెమ్ ఈస్ గ్లాబ్రస్ అంటే దే ఆర్ హ్యావింగ్ స్మాల్ హెయిర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ పెరన్నియల్ shrub. పెరన్నియల్ అంటే those plants which live more than 2 years are called as perennial. It is a shrub, it is not a tree, it is a shrub. So it grows maximum height up to only 1 meter. 1 మీటర్ ఎత్తు వరకు మాత్రమే ఇది పెరగగలుగుతుంది. లీవ్స్ ఆర్ ఇన్ ద ఓరల్స్ ఆఫ్ 3. ఒక్కొక్క ఓరల్ లో లీవ్స్ ఆర్ ఇన్ ద ఓరల్స్ ఆఫ్ 3
elliptical to lanceolate or obovate, bright green above and pale beneath and maybe single or opposite. ఏం చెప్తున్నారంటే ఇన్ ఈచ్ ఒక్కొక్క నోడ్ దగ్గర లీవ్స్ 3 ఓరల్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఎలప్టికల్ దే ఆర్ లాన్సియోలేట్ ఆర్ దే మే బి ఒబోవేట్, ఈ షేప్స్ లో లీవ్స్ ఉండొచ్చు. అండ్ లీవ్స్ చూసినట్లయితే పై భాగంలో థిక్ గ్రీన్ ఉంటది, కింది భాగం పత్రపు కింది భాగంలో వచ్చేసి పేల్ గ్రీన్ ఉంటుంది. అండ్ దే మే బి సింగిల్, ఒక్కొక్క హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపౌండ్ లీఫ్, దే ఆర్ సింగిల్ and they are opposite in direction. So coming to the microscopic studies, it is evergreen plant. These are woody, glabrous and perennial shrub with a maximum height up to 1 meter. ఇంద్రజ లైన్ లో ఉందమ్మా? ఉన్నాను మేడం. ఓకే ఇంద్రజ. మేడం స్క్రీన్ పోయింది మేడం. నేనే కట్ చేశాను, చాలా మంది ఇంకా అడ్మిట్ అవ్వలేదు అందుకని చేశాను. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ రావుల్ఫియా సర్పెంటైనా? సర్పగంధి మేడం. సర్పగంధ. ఓకే, మీరు వింటున్నారా లేదా అని అడగడానికని చేశాను. అగైన్ ఐ విల్ ప్రజెంట్ మై స్క్రీన్. ఇప్పుడు కనిపిస్తుందా అమ్మా అందరికి? ఓకే అమ్మా, 6 మందే చేరిన, 5 మందే ఉన్నారమ్మా మీటింగ్ లో. మీ క్లాస్ స్ట్రెంత్ 44 మంది. మీరు అటెండెన్స్ పూర్ గా ఉంటే మీకు ఎగ్జామ్ కి మీ అటెండెన్స్ అంతా కూడా సిసి వాళ్ళకి డైరెక్ట్ గా పంపిస్తాము. మీ అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ కి అలో చేస్తాం ఈసారి, మీకు తెలుసో తెలీదో. నెక్స్ట్ వసతి దీవెన, విద్యా దీవెన, ఏ పథకాలైనా మీ అటెండెన్స్ తోనే ముడిపడింది. అటెండెన్స్ అంటే ఎలా, ఇప్పుడు మీరు అటెండ్ ఎవరైతే అయినారో డైరెక్ట్ అది లైవ్ అటెండెన్స్ వెళ్తుంది సిసికి ప్రతిరోజు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చాలా పర్టికులర్ గా ఉన్నారు అటెండెన్స్ విషయంలో. 90% అటెండెన్స్ ఉండాలి క్లాస్ లో. ఎవరిదైతే అటెండెన్స్ తక్కువ ఉంటే వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేరు. ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి, చాలా చాలా సీరియస్ గా తీసుకోండి. మీరు ఇంతకు ముందు లాగా అటెండెన్స్ కాదు, ఇప్పుడు లైవ్ అటెండెన్స్. పార్టిసిపెంట్స్ క్లిక్ చేస్తే అటెండెన్స్ స్క్రీన్ షాట్ తీసి, లేదంటే గూగుల్ అటెండెన్స్ మాకు వచ్చేస్తుంది ఎవరెవరు అటెండ్ అవుతారో. డైరెక్ట్ గా ఆ లింక్ మనం సీసీకి పెడుతున్నాం. మీ అటెండెన్స్ అంతా రికార్డ్ అవుతా ఉంది. ఎవరైతే ఇప్పటి నుంచి మీరు రెగ్యులర్ గా రాకపోతే ఎగ్జామ్సే రాయలేరు. కావాలంటే ఈరోజు న్యూస్ పేపర్లు కూడా వచ్చింది, ఈనాడులో చూసుకోండి. లింక్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ క్లాస్ కి మీరు పర్టికులర్ టైమ్ లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? వెరీ గుడ్. సో ఫ్లవర్స్ ఎలా ఉంటాయి ఈ మొక్కలో? ఇది మనం shrub అని చెప్పుకున్నాము, అంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు మీకు తెలుసు కదా, ఇది ఒక పొద. సో 1 మీటర్ ఎత్తు కన్నా కూడా ఇది పెరగలేదు. మొక్క చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటుంది ఈ మొక్క. దీనికి వర్షపాతం ఎక్కువగా కావాలి, మంచి ఇరిగేషన్ కావాలి, pH 6 to 8 ఉండాలి. అదే విధంగా నెక్స్ట్ ఎప్పుడు కలెక్ట్ చేస్తాము, వీటి వేర్లే మనకు కావాల్సింది ఔషధ భాగాలకి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో, ఈ టుడేస్ క్లాస్ లో మనం తెలుసుకుంటాము. సో ఫ్లవర్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ వైట్ ఆర్ పేల్ రోజ్ అండ్ అరేంజ్డ్ ఇన్ టర్మినల్ ఆర్ యాక్సిలరీ సైమ్స్ అబౌట్ 1.5 సెంటీమీటర్స్ లాంగ్. వాయిస్ క్లారిటీ ఉందమ్మా? ఓకే, వెరీ గుడ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. చూడండి, ఇక్కడ మీరు పత్రాలు గమనించినట్లయితే, పుష్పాలు గమనించినట్లయితే ఎలా ఉన్నాయి? వైట్ కలర్ లో మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ పేల్ రోజ్ కలర్ లో కూడా కనిపించవచ్చు అవి. ఈ పత్రాలు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ పత్రాలు వచ్చేసి పేల్ రోజ్ కానీ వైట్ కలర్ లో కానీ మనకు కనిపిస్తాయి. దే ఆర్ ద ఇన్ఫ్లోరసెన్స్ ఈస్ యాక్సిలరీ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ దే మే బి టర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్. ఇక్కడ చూడవచ్చు, టర్మినల్ పార్ట్ దగ్గర ఇన్ఫ్లోరసెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి దే మే బి టర్మినల్ అంటున్నాం. లేదు, లీఫ్ యొక్క యాక్సిల్ లో కూడా ఇన్ఫ్లోరసెన్స్ అనేది రావచ్చు. టర్మినల్ పార్ట్ చివరి అంతిమ పార్ట్ దగ్గర అయినా ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది, లేదు ఒక లీఫ్ యాక్సిల్ నుంచి అయినా కూడా పుష్ప విన్యాసం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఈ పుష్ప విన్యాసం యొక్క ఎత్తు వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ లాంగ్ లో ఉంటుంది. ఫ్రూట్ ఎలా ఉంటుందంటే సింగిల్, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రూట్స్ కూడా, దే ఆర్ సింగిల్ ఆర్ రౌండ్ ఇన్ షేప్, రౌండ్ కలర్ లో ఉంటాయి.
సీడ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ ఓవాయిడ్, అంటే ఓవెల్ షేప్ లో ఉన్నాయి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రూట్స్. దే ఆర్ గ్లాబ్రస్ వితౌట్ వింగ్స్. కొన్ని విత్తనాలకు ఫర్ ఎగ్జాంపుల్ పైనస్ లో చూసినట్లయితే విత్తనం ఈ విధంగా ఉంటుంది, మీరు ఫస్ట్ ఇయర్ లో చదివింటారు. వాటికి వింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సీడ్స్ కి వింగ్స్ అనే నిర్మాణాలు ఏమి ఉండవు, రెక్కల్ లాంటి నిర్మాణాలు ఏమి ఉండవు, గ్లాబ్రస్ గా ఉంటాయి. గ్లాబ్రస్ అంటే ఏంటంటే చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు వాటి పైన ఉంటే అప్పుడు మనం గ్లాబ్రస్ అని పిలుస్తాం అనమాట. రూట్స్ ఆర్ 2 to 10 సెంటీమీటర్స్ లాంగ్. వేర్లు వచ్చేసి 2 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద రూట్స్ ఆర్ 5 to 22 mm ఇన్ డయామీటర్. నెక్స్ట్ దే ఆర్ రేర్లీ బ్రాంచ్డ్. బ్రాంచెస్ అనేది సహజంగా ఇక్కడ ఏర్పడవు, అంటే శాఖల లాంటి నిర్మాణాలు ఇక్కడ ఏమీ ఉండవు బ్రాంచెస్ లో. రూట్లెట్స్ ఆర్ రేర్. రూట్లెట్స్ అయితే ఇంకా తక్కువగా మనకు కనిపిస్తాయి, దే ఆర్ వెరీ రేర్. రూట్స్ కలర్ వచ్చేసి గ్రేయిష్ ఎల్లో టు బ్రౌన్. సో జనరలీ ద రూట్స్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. ఈ రూట్స్ అంటే వేర్ల యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది. గోధుమ రంగులో మనకు వేర్లు కనిపిస్తాయి. ఓడర్, వాటి స్మెల్, వేర్ల యొక్క వాసన చూసినప్పుడు ఎటువంటి వాసన అనేది ఉండవు. టేస్ట్ వచ్చేసి దే ఆర్ వెరీ బిటర్, అంటే చాలా చేదుగా ఉంటాయి టేస్ట్ చూసినప్పుడు. మీరు చూడండి మా, ఫ్లవర్స్ ఆర్ వైట్ ఆర్ పేల్ రోజ్. ఫ్లవర్స్ మీరు గమనించవచ్చు, దే ఆర్ వైట్ ఇన్ కలర్ ఆర్ దే ఆర్ పేల్ రోజ్ ఇన్ కలర్. దే మే బి ద ఇన్ఫ్లోరెసెన్స్ ఇస్ టర్మినల్. టర్మినల్ భాగంలో అయినా రావచ్చు లేదా యాక్సిలరీ భాగంలో రావచ్చు. దీస్ ఆర్ అబౌట్ 1.5 centimeters long. Fruit is single round shaped. Seeds are ovoid, glabrous. Roots వచ్చేసి 2 to 10 centimeters long, 5 to 22 mm in diameter, and they are rarely branched. Rootlets are rare. Color వచ్చేసి color of the roots is brown. Odor అంటే అసలు టేస్ట్ ఎటువంటి స్మెల్ ఉండవు. టేస్ట్ వచ్చేసి వెరీ బిటర్, అంటే చాలా చేదుగా ఉంటాయి. Those are about the microscopic features. అంటే కంటికి కనిపించే వాటిని బట్టి లక్షణాలు మనం ఇంతవరకు చెప్పాం. మైక్రోస్కోపిక్ స్టడీస్ అంటే టిఎస్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ద్వారా మనకు ఏ నిర్మాణాలు కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే టిఎస్ చేస్తామో అప్పుడు వాటికి లక్షణాలు కనిపిస్తాయి. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద రూట్ షోడ్ ఏ స్ట్రాటిఫైడ్ కార్క్ and was composed of 2 to 8 alternating strips or zones. It consists of 1 to 7 layers smaller and radially narrower cells. ఈ డయాగ్రామ్ లో మీరు చూడండి, దిస్ ఇస్ ద టిఎస్ ఆఫ్ రావుల్ఫియా సర్పెంటైనా, అంటే సర్పగంధ రూట్. ఈ రూట్ లో మనం గమనించవచ్చు కార్క్ ఈస్ ప్రజెంట్. మరి కార్క్ లో ఇట్ ఈస్ కార్క్ కేంబియం. ఈ నిర్మాణం అంతా కూడా కార్క్ కేంబియం అని పిలుస్తాము. కార్క్ కేంబియం పైన అంతా కూడా కార్క్ ఉంటుంది. నెక్స్ట్ కార్క్ కేంబియం కింద సెకండరీ కార్టెక్స్ అని పిలుస్తాం. ఈ కణాలంతా కూడా సెకండరీ కార్టెక్స్ అని పిలుస్తాం. ఈ సెకండరీ కార్టెక్స్ లో ఉన్న కణాలనే ఫెల్లోడర్మ్ అని కూడా పిలుస్తాం. కార్క్ కేంబియం దానిపైన వచ్చేసి కార్క్ కేంబియం కింద సెల్స్ ని మనం ఫెల్లోడర్మ్ ఆర్ సెకండరీ కార్టెక్స్ అని పిలుస్తాం. ఇవంతా కలిపి ఒక 8 లేయర్స్ ఉంటుంది. చూడండి, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద రూట్ షోడ్ ఎ స్ట్రాటిఫైడ్ కార్క్ అండ్ was composed of 2 to 8 alternating strips or zones. It consists of 1 to 7 layers smaller and radially narrower cells. సో చూడండి, ఇక్కడ నారో సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. 1 to 7 layers కానీ ఒక 8 layers ఆఫ్ కార్క్ ఉంటుంది. This secondary cortex is present below the cork cambium. Above the cork cambium, cork layer cells are present. Those are stratified cells. నెక్స్ట్ ఈ సెకండరీ కార్టెక్స్ లో ఇదంతా కూడా సెకండరీ కార్టెక్స్. ఈ సెకండరీ కార్టెక్స్ లో ఉన్న సెల్స్ ఆర్ దే కంటైన్ స్టార్చ్ పారెన్కైమాటిక్ సెల్స్. దీస్ ఆర్ ఎల్లో కలర్ లో మీకు బ్రష్ చేసే సెల్స్ అంతా కూడా ఫెల్లోడర్మ్, అంటే సెకండరీ కార్టెక్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఇక్కడ ఉన్న సెల్స్ అంతా కూడా పిండి పదార్థాలను నిల్వ చేసుకుని ఉంటుంది. అదే విధంగా మృదు కణాలతో నిర్మితమై ఉంటుంది. పెండు విభాజ్య కణజాలం పైన బెరడు ఉంటుంది, దాని కింద కూడా ద్వితీయ
వల్కలం అనేది ఉంటుంది. తర్వాత phloem is narrow and consists mainly of parenchyma with scattered sieve tubes. Sclerenchyma is absent in the Rauwolfia serpentina. So Rauwolfia serpentina ki idoka distinctive character. Sclerenchymatic cells are completely absent in the Sarpagandha plant or Rauwolfia serpentina. Phloem is narrow and consists mainly of parenchyma with scattered sieve tubes. ఇక్కడ phloem అనేది this is very narrow and consists of parenchyma with scattered sieve tubes. సెకండరీ phloem లో parenchyma ఉంటుంది. వీటిలో ఉన్న sieve tubes అనేవి అక్కడక్కడ వెదజల్లబడి ఉంటాయి. చాలా తక్కువగా అక్కడక్కడ విసిరినట్టు ఉంటుంది. సెకండరీ phloem అంతా కూడా ఒకే చోట కనిపించదు మనకు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. Once again we will repeat about the microscopic studies. The transverse section microscopic studies. Transverse section of the root showed stratified cork. Cork consists of 2 to 8 alternating zones. It consists of 1 to 7 layers smaller or radially. శైలజ ఉన్నావమ్మా కాల్లో? ఉన్నాను మేడం. సో వీటి యొక్క ఫ్లవర్స్ ఏ కలర్ లో కనిపిస్తాయమ్మా? రెడ్, వైట్ మేడం. వైట్ పేల్ రోజ్ మేడం. పేల్ రోజ్. వెరీ గుడ్. ఇంద్రజ? వైట్ పేల్ రోజ్ మేడం కలర్. ఓకే. ఇంద్రజ అక్కడ phloem ఎలా ఉంటుందమ్మా? నారో. Okay, very good. Phloem is narrow and consists mainly of parenchyma. Scattered sieve tubes ఉంటాయి. వెరీ గుడ్. ఉషా ఉందా? ఉన్నాను మేడం. ఉషా, వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ Rauwolfia roots? వెరీ బిట్టర్. వెరీ బిట్టర్. బిట్టర్, చాలా చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటాయి. వెరీ గుడ్. సో కమింగ్ టు ద టీఎస్ ఆఫ్ ద రూట్. టీఎస్ లో చూసినట్లయితే మనకి ఏ పార్ట్స్ కనిపిస్తాయమ్మా? కార్క్. వెరీ గుడ్. కార్క్ పైన కార్క్ కేంబియం, కార్క్ కేంబియం పైన కార్క్. తర్వాత ఫెల్లోడర్మ్. ఫెల్లోడర్మ్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పారెన్కైమా అండ్ ఇట్ స్టోర్స్ స్టార్చ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్లీరెన్కైమా సెల్స్ అనేవి ఉండవు. జైలం ఎలా ఉంటుందంటే ఎంటైర్లీ లిగ్నిఫైడ్. జైలం ఈస్ కంప్లీట్లీ, అంటే మొత్తం జైలం అంతా కూడా లిగ్నిన్ కలిగి ఉంటుంది. అందుకే ఎంటైర్లీ లిగ్నిఫైడ్ అంటాం. వెజల్స్ ఆఫ్ Rauwolfia serpentina. జైలంలో ట్రాకిడ్స్, వెజల్స్ ఇలా ఉంటాయి కదా. పారెన్కైమా, ఫైబర్స్. ఇక్కడ వెజల్స్ వచ్చేసి చాలా చిన్నవిగా ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది, హైలైటర్ తో మార్క్ చేసాం కదా. ఇక్కడ వెజల్ ఇక్కడ ఉంది, చాలా చిన్నవిగా ఉన్నాయి. కంపేర్ టు అదర్ స్పీసీస్ ఆఫ్ ద Rauwolfia serpentina, దే ఆర్ స్మాల్ అండ్ న్యూమరస్ ఇన్ నంబర్. చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అన్నమాట వీటిలో. ఫ్లోయం ఎక్కడక్కడ చూడండి, కంటిన్యూస్ గా ఉందా ఫ్లోయం? ఇక్కడ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. డిస్కార్డెడ్ అంటే వెదజల్లబడి ఉంటుంది. ఒక చోట అనేది ఉండదు ఫ్లోయం. ఎక్కడ పడితే అక్కడ వెదజల్లబడినట్లు ఉంటుంది. అర్థమైందమ్మా మైక్రోస్కోపిక్ స్టడీస్? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది. ఓకే అమ్మా. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకే ఓకే, నైస్. వాట్ ఆర్ ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్? ఏమేమి ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ద వేరియస్ ఫైటోకెమికల్ కాంపౌండ్స్ ప్రెసెంట్ ఇన్ ద Rauwolfia serpentina ఆర్ ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్. ఇవన్నీ ఉంటాయి. కెమికల్ కాంపౌండ్స్ వచ్చేసి ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఫినాల్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్. Rauwolfia is also known to contain a large number of macro and micronutrients, and the most abundant macronutrient is calcium. Not only Rauwolfia serpentina contains alkaloids, phenols, tannins, flavonoids ఏ కాకుండా వీటిలో అనేక స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి Rauwolfiaలో. ఎక్కువగా అబండెంట్ గా లభించేది కాల్షియం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ లో సోడియం కంటెంట్, తక్కువ సోడియం కంటెంట్, జింక్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్
The plant Ruvelfia serpentina is also an excellent source of ascorbic acid. Ascorbic acid is otherwise called as vitamin C, riboflavin, thiamine, niacin. ఇవన్నీ కూడా విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, ఈ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఎవరెవరు ఉన్నారమ్మా కాల్లో? ఉన్నాం మేడం. ఓకే. ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టానిన్స్, ఫ్లావనాయిడ్స్, మైక్రోన్యూట్రియన్స్, మాక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా రావుల్ఫియా సర్పెంటైనా వేర్లో మనకు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన ఆల్కలాయిడ్స్ ఏవేవంటే అజ్మలిన్, అజ్మలమైన్, అజ్మలిసిన్, డిసర్పిడిన్, ఇండోబైన్, ఇండోబినిన్, రిసర్పైన్, రిసర్పిలిన్. మనకి ఎక్కువగా ఇంతవరకు మీరు చదువుకున్నది ఇప్పటి వరకు అంటే రిసర్పైన్ అనే పదం వినింటారు. రిసెనమైన్, రెసినమైడిన్, సర్పెంటైన్ కూడా వినింటారు. సర్పెంటినిన్, యుహాంబిన్. ఈ అన్ని ఆల్కలాయిడ్స్ కూడా రావుల్ఫియా సర్పెంటైనాలో ఇప్పటి వరకు కనుగొన్నారు. సో దీస్ ఆర్ ద కెమికల్ స్ట్రక్చర్స్. అజ్మలిన్, అజ్మలైన్, like that. So there are many chemicals, many alkaloids are found. We have known up to now రిసర్పైన్ గురించి వినింటారు, లేదంటే సర్పెంటైన్ గురించి వినింటారు. మీ కెమికల్ స్ట్రక్చర్స్ మీరు ఊరికే తెలుసుకోవడానికి ఎగ్జామ్ లో ఇవన్నీ మనం ఏం గీయనవసరం లేదు. ఫార్మలాజికల్ యాక్షన్, ఎథనో మెడిసినల్ స్టడీస్. అసలు ఈ రావుల్ఫియా సర్పెంటైనా ఇంతసేపు చాలా ముఖ్యమైన ఔషధ మొక్క అని చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి, అసలు ఈ మొక్కను మనం ఎలా ఏ విధంగా ఉపయోగించవచ్చు? ఎథనో మెడిసినల్ స్టడీస్ యూజర్స్ మీన్స్ ఎథనో మెడిసిన్ ఈస్ పేపర్ 2. మీకు ఎథనో మెడిసిన్ ఉంది అండ్ మెడిసినల్ బాటనీ భీమా సార్ డీల్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ మెంట్ బై ఎథనో బాటనీ మా? ఎథనో బాటనీ అంటే ఏంటమ్మా? ఉన్నారా లేదా కాల్లో? ఇంద్రజ మేడం, వాట్ ఈస్ madam. మెంట్ బై ఎథనో మెడిసిన్, ఎథనో బాటనీ అంటే ఏంటమ్మా? ఎథనో బాటనీ అంటే ఏంటమ్మా? ఉష, శిరీష, శ్రావణి, శైలజ, నందిని, అసలు ఎథనో బాటనీ అంటే ఏంటి అని అడుగుతున్నాను. మేడం, మానవులకు ఉపయోగపడే మొక్కలను గురించి తెలుసుకోవడం మేడం. వెరీ గుడ్ దాని శైలజ. వాటి గిరిజనులు ఉంటారు కదా అడవులలో, అడవి ప్రాంతాల్లో గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా హాస్పిటల్స్ వెళ్తారా? వెళ్ళారు. అసలు అక్కడ అడవిలో లభించే ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ ఔషధ మొక్కలు వాడుకొని వాళ్ళు హాస్పిటల్స్ కూడా వెళ్లకుండా చాలా ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు మనకంటే అడవిలో నివసించే వాళ్ళే. ఆ గిరిజనులు ఏవైతే మొక్కలు ఔషధ మొక్కలుగా వాడుతున్నారో ఆ మొక్కల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే ఎథనో బాటనీ అని పిలుస్తాం. ఓకేనా? ఏమో ఉన్నారా లేదా కాదు? ఓకే మేడం. ఉన్నాయి మేడం. మరి ఎథనో బాటనీ అంటే ఏంటి ఇంకోసారి చెప్పండి. అంటే అడవుల్లో ఉండే వాళ్ళకు మేడం రీజనల్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకుంటాం. వాళ్ళు ఏమైతే మెడిసినల్ ప్లాంట్స్ ఏ మొక్క ఏ ఔషధ గుణానికి వాడుకుంటున్నారో తెలియజేసేదే గిరిజన ఔషధ వృక్ష శాస్త్రము అంటే ఎథనో మెడిసిన్. సో రూట్ పేస్ట్ is given to the cattle by the Tharu people of Dang district to treat diarrhea. డయేరియా తగ్గించడానికి, డయేరియా అంటే ఎక్సెసివ్ వామిటింగ్స్ అండ్ మోషన్స్, ఈ వ్యాధి తగ్గించడానికి తారు పీపుల్ డాంగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న పీపుల్ ఏం చేస్తున్నారంటే వీటి రూట్ పేస్ట్ అంటే ఏంటి? వీటి రూట్స్ నుంచి తయారు చేసే పేస్ట్ ని దే ఆర్ గివింగ్ టు ద క్యాటిల్. అంటే అక్కడ ఉన్న గేదెలకి డయేరియా వ్యాధి తగ్గించడానికి వీటి రూట్ పేస్ట్ ని ఔషధంగా ఇస్తున్నారు. In Chitwan district, stem is used to cure stomach pain and its root juice is drunk to cure blood pressure, kill worm and heal snake bite. చిత్వాన్ డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తున్నారంటే రావుల్ఫియా సర్పెంటైనా యొక్క కాండాన్ని కడుపు నొప్పి నివారించడానికి, తగ్గించడానికి, నెక్స్ట్ వాటి యొక్క రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అని చెప్పాను. ఆ రూట్ జ్యూస్ తాగినట్లయితే బీపీ తగ్గుతా ఉందంట ఇక్కడ చిత్వాన్ ప్రజలకి. నెక్స్ట్ కడుపులో ఉన్న ఏదైనా నులి పురుగులున్నా అవి తగ్గిపోతున్నాయి.
నెక్స్ట్ స్నేక్ బైట్, పాము కాటుకు కూడా ఫర్ నివారణ, పాము కాటుకు తగ్గించడానికి దాని పాయిజన్ తగ్గించడానికి కూడా ఈ రూట్స్ యొక్క జ్యూస్ ని తాగుతున్నారు. ఇంకోసారి వినండి. స్టెమ్ ఈజ్ యూస్ టు క్యూర్ స్టమక్ పెయిన్ అండ్ ఇట్స్ రూట్ జ్యూస్ ఈజ్ డ్రంక్ టు క్యూర్ బీపీ తగ్గించడానికి, నులి పురుగులు తగ్గించడానికి, పాము కాటు యొక్క విషాన్ని కూడా తొలగిపోవడానికి కూడా ఈ రూట్ జ్యూస్ అనేది వాడుతున్నారు. డరాయ్ ట్రైబ్ ఎథనో మెడిసినల్ స్టడీస్ అని మనం ఇక్కడ హెడ్డింగే అది చదువుతున్నాము. ఎథనో మెడిసినల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం. ఓకే, మా ఇంట్లో కరెంట్ పోయింది, అందుకని మొబైల్ తో కనెక్ట్ చేశాను. ఇన్ చిత్వాన్ డిస్ట్రిక్ట్ స్టెమ్ ఈజ్ యూస్ టు క్యూర్ స్టమక్ పెయిన్ అండ్ డరాయ్ ట్రైబ్ ఆఫ్ చిత్వాన్ డిస్ట్రిక్ట్ యూస్ రూట్ జ్యూస్ టు ట్రీట్ స్టమక్ డిజార్డర్, కడుపులో ఏమైనా ఇబ్బందులున్నా, నెక్స్ట్ మలేరియల్ ఫీవర్ తగ్గడానికి కూడా. మీరు చిన్నప్పటి నుంచి చదువుతుంటారు, రావల్ఫేరియా సర్పెంటైనా ఈజ్ యూస్ టు క్యూర్ మలేరియల్ ఫీవర్ అనేది చాలా సార్లు మీరు వినింటారు ఆల్రెడీ. సో డరాయ్ ట్రైబ్ ఆఫ్ చిత్వాన్ డిస్ట్రిక్ట్, దే ఆర్ యూజింగ్ ద రూట్ జ్యూస్ టు ట్రీట్ స్టమక్ డిజార్డర్స్ అండ్ టు get relief from malarial fever. Next, root juice is taken by the Chipangs of the Makavanpur district to treat malarial fever. Root extraction is given by the limbus of ఇక్కడ చిపాంగ్స్, లింబస్ అని రకరకాల పేర్లు చదువుతున్నాం, అంటే ఆ గిరిజనుల యొక్క ట్రైబల్ పీపుల్ పేర్లు ఇవి. సో దరాయ్ ట్రైబ్ ఇక్కడ. నెక్స్ట్ తారు పీపుల్, ఆ గిరిజనుల యొక్క లంబాడీస్ ఇట్లా పిలుస్తుంటాం కదా మీకు వినింటారు కదా లంబాడీస్. ఎస్ మ్యామ్, విన్నాం. అలాగా విన్నా మేడం. రకరకాల గిరిజనుల ట్రైబల్ పీపుల్ పేర్లమ్మా ఇవి. లింబస్ ఇక్కడ సతార్ ట్రైబ్. మీకు ఆల్రెడీ ఎథనో బాటనీలో ఎన్ని రకాల ట్రైబల్ పీపుల్ మన దేశంలో నివసిస్తున్నారు అనే టాపిక్ కూడా సార్ డిస్కస్ చేసింటారు పేపర్ 2 లో. సో హియర్ రూట్ ఎక్స్ట్రాక్షన్, రూట్ లో ఉంచే ఒక డికాషన్ ని ఫీవర్ కి, బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి వాడుతున్నారు. రూట్ డికాషన్ అండ్ లీవ్స్ ఈస్ గివెన్ టు క్యూర్ స్నేక్ బైట్ ఇన్ సతార్ ట్రైబ్ ఆఫ్ మొరాంగ్ అండ్ జాపా డిస్ట్రిక్ట్స్. సో మీకు ఇందాకే చెప్పాను, రూట్ యొక్క డికాషన్, రూట్స్ నుంచి తయారు చేసిన డికాషన్, వాటి యొక్క లీవ్స్ ని కూడా పాము కాటుకు, మనం అడవుల్లో ఎక్కడైనా పాములు కరిచినప్పుడు వాళ్ళు ఏమైనా సిటీకి వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. ఆకు పసురులు, వేర్ల కషాయాలు ఇవి తాగడము, అక్కడ నెక్స్ట్ ఎక్కడైతే వూండ్ ఉంటుందో అక్కడ పెట్టడము మీరు చూస్తూ ఉంటారు కదా సినిమాల్లో కూడా, చాలా సినిమాల్లో చూసింటారు కదమ్మా. వాళ్ళు ఏమన్నా హాస్పిటల్స్ కి వస్తున్నారా? లేదు. అక్కడ పెరిగే ఔషధ గుణాలు కలిగిన మొక్కల యొక్క పసరులు గాని, వాటి యొక్క వేర్ల యొక్క డికాషన్స్ గాని తీసుకొని ఆ పాము కాటుకు విరుగుడుగా అది వాడుతున్నారు ప్రాణాలు కాపాడడానికి. సో ఇంతవరకు దీనిపైన ఏం రీసెర్చ్ చేశారు బ్రీఫ్ గా తెలుసుకోండి. యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ. వాట్ ఆర్ మెన్ బై యాంటీ ఆక్సిడెంట్స్ అమ్మా? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమన్నా ఐడియా ఉందా? పదం అంటే అర్థం తెలుసా తెలీదమ్మా? ఇంద్రజ, మేడం, శ్రావణి, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలుసా? ఐడియా ఉందా? ఉందా లేదా నాన్న? చెప్పు. జస్ట్ యూఆర్ హ్యావింగ్ ఐడియా, ఎస్ ఆర్ నో? ఓకే, యూఆర్ నాట్ రెస్పాండింగ్. సో ఫ్రీ రాడికల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. ఫ్రీ రాడికల్స్ వల్ల ఏమవుతుందంటే సెల్ అనేది ఏజింగ్ అవుతుంది. అదే విధంగా ఇట్ లీడ్స్ టు ద ఎక్సెసివ్ ఫ్రీ రాడికల్స్ ఉంటే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. ఆ ఫ్రీ రాడికల్స్ ని ఎరాడికేట్ చేయాలన్నా, చంపాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునే ఆహారంలో కూడా ఉంటాయి. వెరీ వెరీ ఎసెన్షియల్. యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద రావుల్ఫియా సర్పెంటైనా అని నాయర్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. మెథనాలిక్ extract of leaves of 5 species of Rauwolfia bedomyi, Rauwolfia micrantha, Rauwolfia serpentina, Tetraphylla and densiflora was used for evaluating total antioxidant capacity. 1,1-diphenyl 2-picril hydrazine radical scavenging activity, reducing power and superoxide anion scavenging activity,
ఇవంతా మీకు సిలబస్ లో లేదు, జస్ట్ ఫర్ యువర్ ఐడియా. అండ్ ఇట్ మీన్స్ దట్ they're also showing antioxidant activity. It is the research based data and determination of tocopherols, phenolics, flavonoids, carotenoids, ascorbic acid and the Rauwolfia serpentina. ఈ 5 స్పీసీస్ లో కూడా జస్ట్ యూ హ్యావ్ టు నో ఫ్రమ్ దిస్ స్లైడ్ ఈస్ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ ఈస్ ఆల్సో షోయింగ్ బై ద Rauwolfia serpentina. ఇక్కడ మీకు మెన్షన్ చేసిన 5 స్పీసీస్ లో కూడా Rauwolfia serpentina అనేది ఎక్కువ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది చూపిస్తా ఉంది. It is another about this antioxidant is a separate topic. You will know completely in your PG. Antibacterial activity. మీరు చూడండి ఎంత ఉపయోగాలు ఉన్నాయి మొక్కకు. నెగి ఎట్ ఆల్ స్టడీడ్ ద యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఆఫ్ మెథనాలిక్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ Rauwolfia serpentina. నెగి అనే శాస్త్రవేత్త వాళ్ళ బృందంతో కలిసి దీంట్లో ఉన్న మెథనాల్స్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ రూట్స్ లో ఉన్న మెథనాల్స్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొని వాటికి యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది గమనించాడు అనమాట. దే హ్యావ్ బీన్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ అగార్ వెల్ డిఫ్యూషన్ మెథడ్ అగైన్స్ట్ gram positive and gram negative for the determination of minimum inhibitory concentration and the diameter of zone of inhibition. The study revealed that the Staphylococcus aureus show a highest zone of inhibition with lowest minimum inhibitory concentration. వీళ్ళు ఏం చేశారంటే నెగి మరియు అతని బృందము మెథనాల్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొని రూట్స్ లో ఉన్న మెథనాల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని Rauwolfia serpentina పైన టెస్ట్ చేశారు అగైన్స్ట్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఎంత ఇన్హిబిటరీ జోన్ ఉంది అనేది చూసినట్లయితే 13 mm డయామీటర్ కి ఇది ఇన్హిబిటరీ చూస్తుంది. అండ్ వాట్ ఈస్ ద మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ మీన్స్ 625 మైక్రోగ్రామ్స్ ఉన్నట్లయితే ఏది Rauwolfia serpentina యొక్క మెథనాలిక్ ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇన్హిబిటింగ్ దిస్ Staphylococcus aureus బ్యాక్టీరియా. Escherichia coli చూసినట్లయితే కేవలం 10 mg, whereas the Proteus vulgaris were observed resistance to tested extracts up to 10 mg. Rauwolfia serpentina, it is showing the maximum, it is a strong antibacterial and it is exhibiting strong antibacterial activity, anti-hypertension activity. So it is all the research data given by the Pokhara University School of Health and Allied Sciences. Ranjit et al. Have studied the effect of aqueous extract of Rauwolfia serpentina leaves along with the Allium sativum. Allium sativum అంటే Allium sativum close. Allium sativum అంటే ఏంటమ్మా, ఏ ప్లాంట్? ఇంద్రజ, శ్రావణి. వెల్లుల్లి కదా మేడం? ఎస్ అమ్మా, వెరీ గుడ్. వెల్లుల్లి క్లోవ్స్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఈ లీవ్స్ ఉంటాయి కదా, Rauwolfia serpentina యొక్క లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని షీప్ కిడ్నీ పైన లంగ్ పైన చూశారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ హిపరిల్ హిస్టిడిల్ లూసైడ్ మెథడ్ ద్వారా వాళ్ళు ఏం మెజర్ చేశారంటే హిపూరిక్ యాసిడ్ రిలీజ్ వాస్ మెజర్డ్ బై స్పెక్ట్రోఫోటోమెట్రిక్ అనాలిసిస్ అట్ 228 నానోమీటర్. The significant anti-hypertensive activity was found. హిపూరిక్ యాసిడ్ అనేది Rauwolfia serpentina యొక్క పత్రాల నుంచి రిలీజ్ అయ్యేది, ప్లస్ ఈ వెల్లుల్లి రెబ్బలను ఈ రెండింటిని కలిపి షీప్ కిడ్నీ పైన ప్రయోగించారు. కిడ్నీ లంగ్ పైన చూసినప్పుడు ఈ హిపూరిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల, అంటే వీటి ఆకుల నుంచి వీటి అలియం సటైవం రెబ్బల నుంచి రిలీజ్ అవ్వడం వల్ల ఏమైందంటే టెన్షన్ అనేది తగ్గింది. హైపర్ టెన్షన్ ఉంటుంది చాలా మందికి, దానివల్ల బీపీ కూడా వస్తుంది, బ్లడ్ ప్రెషర్. ఆ హైపర్ టెన్షన్ అనేది తగ్గింది అని గమనించారు. సో నెక్స్ట్ వన్ యాంటీ వీనమ్ యాక్టివిటీ. ఇది చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాము. Rajashree et al. Reported anti-venom activity of the ethanolic extract of the whole plant of Rauwolfia serpentina by neutralizing the toxic effect of Nasa venom. About 0.14 mg of Rauwolfia serpentina plant extract was completely able to neutralize the lethal activity of
24D50 ఆఫ్ నాజానాజావీనం. దీని అర్థం ఏంటంటే రావుల్ఫియా సర్పెంటైనా హోల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అంటే రూట్, స్టెమ్, లీవ్స్ వీటన్నిటిని ఉపయోగించి ఒక 14 mg, చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ, 14 milligrams ని తీసుకొని ఎవరికైతే పాము ఖర్చుంటుందో వాళ్ళకి, పాము కరిచిన వాళ్ళకి, నాజా అంటే తెలుసు మీకు, ఇట్ ఈస్ ద స్నేక్. నాగుపాము మేడం. ఆ పాము కరిచినప్పుడు జస్ట్ 14 mg ఇక్కడ రావుల్ఫియా సర్పెంటైనా అది ఇచ్చినట్లయితే, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చినట్లయితే మనం విరుగుడుగా ఉపయోగపడతా ఉంది. అంటే చాలా పవర్ఫుల్ ప్లాంట్. చూడండి 14 mg మాత్రమే ఇక్కడ ఇస్తున్నాము నాగుపాము కరిచిన వాళ్ళకి. టోటల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అంతా తీసుకుంటున్నాం. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ 14 mg పౌడర్ వీళ్ళకి మింగించినట్లయితే ఈ విషయాన్ని కూడా విరుగుడై వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. సో ఈ పాము కాటుకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, హైపోలిపిడమిక్ యాక్టివిటీ. When they have investigated, Shamin investigated that the hypolipidemic activity of the root powder of Rauwolfia serpentina when administered to rabbits orally for 12 days, 12 రోజుల పాటు ఏం చేశారంటే rabbits కి నోటి ద్వారా ఈ పౌడర్ ఇచ్చారు. ఏది? Rauwolfia serpentina powder. The blood was collected from each group on 1st, 4th, 8th and 12th day to estimate the serum triglyceride level, cholesterol, low density cholesterol, high density cholesterol, alanine aminotransferase. The test showed that it is containing hypolipidemic activity. Hypolipidemic activity అంటే ఏంటమ్మా? శ్రావణి మేడం రెస్పాండ్ మా. హైపోలిపిడమిక్ యాక్టివిటీ అంటే ఐడియా ఉందా? లేదు మేడం. ఓకే. యాంటీవీనమ్ యాక్టివిటీ అంటే అమ్మా? అంటే విషానికి విరుగుడుగా వాడేది యాంటీ. ఓకే అమ్మా, వెరీ గుడ్, వింటున్నారైతే. హైపోలిపిడమిక్ యాక్టివిటీ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండింటారు కదా చాలా మందికి, ఈ ఒబెసిటీతో బాధపడుతుంటారు కదా. ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి గ్లిసరైడ్స్, ట్రైగ్లిసరైడ్స్ కానీ, లిపిడ్స్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్, ఎల్డిసి అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ లెవెల్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ లెవెల్స్, ఇవన్నీ కూడా కొవ్వు పదార్థాలు అనమాట. ఇవన్నీ కూడా ఏమైందంటే ర్యాబిట్స్ లో 12 రోజుల పాటు వరుసగా రావుల్ఫియా సర్పెంటైనా పౌడర్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మళ్ళీ టెస్ట్ చేశారు. ఫస్ట్ డేకి ఎంత ఉంది లిపిడ్స్ లెవెల్, కొవ్వు పదార్థాలు, 4వ రోజు, 8వ రోజు, 12వ రోజు టెస్ట్ చేసినప్పుడు, 12వ రోజు చెక్ చేసినప్పుడు ఏమైందంటే వాటిలో ఉన్న కొవ్వు పదార్థాలు తగ్గిపోయాయి అన్నమాట. అర్థమైందా? ఎస్ మేడం. కొవ్వు తగ్గించడానికి అంటే ఈ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఈ రావుల్ఫియా సర్పెంటైనా యొక్క రూట్ పౌడర్, వేర్ల నుంచి తయారు చేసిన పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రొటెక్టివ్ యాక్టివిటీ. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెపాటో ప్రొటెక్టివ్ యాక్టివిటీ అంటే లివర్ ని కూడా ఇది బాగు చేస్తుంది. ఒక్క నిమిషం. Gupta et al. Investigated the hepatoprotective activity of aqueous ethanolic extract of the root of Rauwolfia serpentina against paracetamol-induced hepatic damage in the root. The EET has reversal effect on the level of liver glutamine, Na+, K+, ATPase activity, serum marker enzyme, serum bilirubin, and thiabarbitric acid, liver glutathione peroxidase, glutathione S-transferase, glutathione reductase, superoxide dismutase, catalase, and glycogen. Hepatoprotective activity was observed due to oxidant effect and normalization of the impaired membrane function activity. So these are taken from the research papers. So we can write in a simple 2 lines. 2 లైన్లలో మనం రాయవచ్చు. ఇదంతా కూడా మనం ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు తెలుసుకోవడానికి ఇదంతా చెప్పడం జరుగుతా ఉంది. హెపాటో ప్రొటెక్టివ్ యాక్టివిటీ అంటే కొన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే లివర్ ని డ్యామేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని మెన్షన్ చేసామే ఈ నేమ్స్. లివర్ ని డ్యామేజ్ కాకుండా ఈ అక్వస్ ఇథనాలిక్ ఎక్స్ట్రాక్ట్ అనేది
రూట్స్ నుంచి, రావుల్ఫియా సర్పెంటైనా రూట్స్ నుంచి తీసుకున్నారు. ఆ ఎక్స్ట్రాక్ట్ దేనికి పని చేస్తుందంటే, ఎక్కువ పారాసెటమాల్, ఎక్కువ డ్రగ్స్ వాడినా కూడా ఏమైతుందంటే అది లివర్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి కొన్ని ఎంజైమ్స్ వల్ల. ఆ ఎంజైమ్ ఎఫెక్ట్ తగ్గించి లివర్ ని కాపాడుతుంది అని చెప్తున్నారు. మా అర్థమైందా? అర్థమైంది ఆ, మేడం. మేడం. దుష్ప్రభావాల వల్ల, కొన్ని డ్రగ్స్ దుష్ప్రభావాల వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వాటి నుంచి అన్నిటిని కాపాడి లివర్ కాలేయాన్ని కూడా బాగా చేస్తుంది. యాంటీ డయేరియల్ యాక్టివిటీ, మీకు ఇది కూడా తెలుసు. డయేరియా అంటే ఎక్సెసివ్ వామిటింగ్స్, మోషన్స్. 100 mg, 200 mg, 400 mg లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకొని ఏం చేశారంటే వాడికి క్యాస్టర్ ఆయిల్ ఇండ్యూస్ డయేరియా వచ్చింది క్యాస్టర్ ఆయిల్ వల్ల. వీళ్ళే తెప్పించారు. తర్వాత ఏం చేశారంటే వీళ్ళే మిథనాల్ ఎక్స్ట్రాక్ట్ కలిగిన లీవ్స్ ని మళ్ళీ ఆ ఎలుకల్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే వాటి యొక్క ఇంటెస్టైనల్ వెయిట్ తగ్గింది. అదే విధంగా యాంటీ డయేరియల్ ఎఫెక్ట్ కూడా చూపించింది. సో దీస్ ఆర్ సమ్ స్టాండర్డ్ ఫార్మలాజికల్ స్టాండర్డ్స్. అంటే నిజమైన మొక్క ఏది, కల్తీ అయిన వేర్లు ఏవి? ఈ వేర్లు మీరు చాలా మంది వేర్లు అమ్ముతా ఉంటారు. మరి నిజమైనది ఏది, కల్తీ కలిగింది ఏది తెలియదు. మనం లాస్ట్ క్లాసెస్ లో కెమికల్ ఎవాల్యుయేషన్, బయోలాజికల్ ఎవాల్యుయేషన్, ఫిజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డ్రగ్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇది కాల్చినప్పుడు దీని బూడిద ఎంత రావాలి, నాట్ మోర్ దెన్ 8%. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ద్వారా మనం అది కల్తీ అయినదా, నిజమైన వేర అనేది తెలుసుకోవచ్చు. ఇవి ఈ మొక్క యొక్క స్టాండర్డ్ వాల్యూస్. వాటర్ సాల్యుబుల్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 8%, లాస్ అండ్ డ్రైయింగ్ నాట్ మోర్ దెన్ 12%, ఆల్కహాల్ సాల్యుబుల్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 9%. వాట్ ఈస్ ద కమర్షియల్ వాల్యూ? సో మనం ఇన్ని తెలుసుకుంటున్నాం, అన్నిటికంటే ముఖ్యమైనది కమర్షియల్ వాల్యూ కూడా. సో రావుల్ఫియా సర్పెంటైనా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడెడ్ స్పీసీస్ ఆఫ్ నేపాల్, ఆక్యుపైయింగ్ మేజర్ షేర్ ఇన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే నేపాల్ ముందుంది దీన్ని అమ్మడంలో. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానీ నేషనల్ మార్కెట్స్ లో చాలా డిమాండ్ ఉంది. ఎక్కువగా వైల్డ్ స్పీసీస్ కి, అవి ఎక్కడైతే మనం కల్టివేట్ చేస్తామో దాన్ని కల్టివేటెడ్ స్పీసీస్ అంటాం. అలా కాకుండా ఎక్కడైతే ఒరిజినల్ గా పెరుగుతున్నాయో వాటిని వైల్డ్ స్పీసీస్ అంటాం. ఆ వైల్డ్ స్పీసీస్ ని కలెక్ట్ చేసి మన బొటానికల్ గార్డెన్ లో కూడా చాలా స్పీసీస్ వైల్డ్ ఉన్నాయి. అవన్నీ భీమా సార్ ఎంతో కష్టపడి, మా ఇద్దరి వల్ల ఈ బొటానికల్ గార్డెన్ డెవలప్ అవడం మీరు కూడా చూసారు. వైల్డ్ స్పీసీస్ మన గార్డెన్ లో ఉన్నాయి. సో as well as we are encouraging them to initiate cultivation of this species in the private land, community forests and other common lands. చాలా మటుకు బొటానికల్ గార్డెన్ మీ వల్ల, మీ సీనియర్స్ వల్ల డెవలప్ అయింది. మీరు ఏం చేశారు, ఏదైనా స్టెమ్ కటింగ్స్ తెచ్చినప్పుడు కానీ, సీడ్స్ కానీ, రూట్ ప్రాపగేషన్ కానీ, అన్ని రకాల ప్రాపగేషన్స్ మనం చేసి ప్లాంట్స్ ని పెంచాము. వైల్డ్ స్పీసీస్ ని కూడా చాలా తేవడం జరిగింది ఈ ఇయర్. అలా ఎక్కడైతే పెరుగుతున్నాయో వాటిని వైల్డ్ స్పీసీస్ అంటాం. వాటిని తెచ్చి మన ప్రైవేట్ ల్యాండ్ లో కూడా గ్రో చేసుకోవచ్చు, కమ్యూనిటీ ఫారెస్ట్ లో గ్రో చేయవచ్చు. మామూలుగా కామన్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అవైలబుల్ ఫ్రీ స్పేస్ అక్కడ కూడా గ్రో చేయవచ్చు. గోర్ఖా ఆయుర్వేద కంపెనీ ఏం చేస్తుందంటే మన నుంచి ఒక కేజీ వేర్లు 150 రూపాయలు కలెక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినట్లయితే $5 per kg తీసుకుంటున్నారు జర్మనీ వాళ్ళు. ఏషియా నెట్వర్క్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ బయో రిసోర్సెస్, $5 మీన్స్ 350 rupees per kg దే ఆర్ బయింగ్ దిస్. ప్రజెంట్ అయితే 1100 నుంచి 1400 రూపీస్ వాల్యూ ఉంది ఒక కేజీ వేర్లకి. చూడండి, రావుల్ఫియా సర్పెంటైనా ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. వతి, సర్పగంధ గాన్వతి, సర్పగంధ 1x ఇలాంటి పేర్లతో మన మార్కెట్ లో దొరుకుతా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సర్పగంధ ఘాన్వతి అనే మెడిసిన్ లో, అనే ఫార్ములేషన్ లో ఇక్కడ రావుల్ఫియా సర్పెంటైనా 10 grams వాడుతున్నాం. దెన్ ఇట్ ఈస్ రెడ్యూస్ టు 1/8 parts బై బాయిలింగ్ అండ్ ఫిల్టర్డ్. ఇది టోటల్ గా ఈ ఫార్ములేషన్ అంతా వేసిన తర్వాత 1/8 part కి అది బాయిల్డ్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి దానికి 1 gram ఆఫ్ పైపర్ లాంగ్ మిరియాలు కలిపి అప్పుడు టాబ్లెట్స్ ప్రిపేర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రెఫరెన్సెస్. మా విన్నారా అందరు ఇంతవరకు? విన్నాం మేడం. మేడం. ఎస్ మేడం. క్లారిటీగా అర్థమైందా?
అర్థమైంది. సో ఏం తెలుసుకున్నామ్మా ఈరోజు మనం క్లాస్లో? రావుల్ఫియా సర్పెంటైనా. ఓకే, రావుల్ఫియా సర్పెంటైనా గురించి రావుల్ఫియా తెలుసుకున్నాం. సో వి విల్ వైండ్ అప్ ఆఫ్టర్ ఏ బ్రీఫ్ డిస్కషన్. సో ఇక్కడ ముఖ్యంగా ఉపయోగపడే డ్రైడ్ రూట్స్, లీవ్స్, రైజోమ్స్ ఉపయోగపడతాయి. ఇది ఆల్వేస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్. తర్వాత రూట్స్ ఎంతవరకు ఎండబెట్టాలంటే 10 to 20% మాయిశ్చర్ ఉన్నంత వరకు ఎండబెట్టాలి. అక్టోబర్ టు నవంబర్ ప్రాంతంలో కలెక్ట్ చేయాలి. 2 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ప్లాంట్ లోనే మనం కలెక్ట్ చేయాలి. 2 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్నట్లయితే వాటి వేర్లను మనం కలెక్ట్ చేయకూడదు. దే ఆర్ గ్లాబ్రస్. దే రీచ్ మాక్సిమం హైట్ ఆఫ్ 1 mm. లీవ్స్ అనేది ఒక్కొక్క నోట్ దగ్గర 3 whorls లో అరేంజ్ అయి ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ గ్రీన్ ఇన్ కలర్, సింగిల్ ఆపోజిట్. ఫ్లవర్స్, they are in the axillary or terminal cymes. Fruit is round shape. Seeds వచ్చేసి they are glabrous, ovoid. టేస్ట్ వచ్చేసి వెరీ బిటర్. ట్రాన్స్ఫర్ సెక్షన్ లో చూసినట్లయితే ఫ్లోయం, స్కాటర్డ్ సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. ఇక్కడ స్క్లెరెన్కైమా ఇస్ కంప్లీట్లీ అబ్సెంట్. వెజల్స్ ఆర్ ఎంటైర్లీ లిగ్నిఫైడ్. వెజల్స్ చిన్న చిన్నగా ఉండి అక్కడక్కడ వెదజల్లబడి ఉంటాయి. మెయిన్ గా ఇది ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఎక్కువగా యాంటీ మలేరియల్ యాక్టివిటీకి, హైపర్ టెన్షన్ తగ్గించడానికి, కడుపులో ఉన్న నులి పురుగులను తగ్గించడానికి, హైపర్ టెన్షన్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చూపిస్తా ఉంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ యాంటీ వీనమ్, యాంటీ హైపర్ టెన్షన్, హైపోలిపిడమిక్ యాక్టివిటీ, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ హైపర్ గ్లైసిమిక్ యాక్టివిటీ. హైపర్ గ్లైసిమిక్ యాక్టివిటీ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మలాజికల్ యాక్షన్స్. కమర్షియల్ వాల్యూ చాలా ఉంది. మస్ట్ షెల్ వి స్టాప్ దిస్ క్లాస్ టుడే? ఓకే మ్యామ్. ఓకే మేడం, నెక్స్ట్ కిరణ్ నవ్య వాళ్ళకి చెప్పండి. కనెక్ట్ అవ్వలేదంట మేడం. ఓకేనా కిరణ్ నవ్య వాళ్ళకి ఇది మళ్ళీ కాల్ అంతా రికార్డ్ చేసాము. రికార్డెడ్ సెషన్ వాళ్ళకి పంపిస్తాము. గ్రూప్ లో పెడతాను ప్రతిరోజు. అట్లానే మేడం. రికార్డెడ్ సెషన్ పెడుతున్నామని చెప్పేసి లైవ్ క్లాస్ కి అటెండ్ కాకుంటే మాత్రం అటెండెన్స్ అయితే వెళ్తుంది. వాళ్ళు క్లాస్ మిస్ అవ్వకూడదని రికార్డ్ చేసి పెడుతున్నాం, కానీ లైవ్ అటెండెన్స్ ఇస్ వెరీ వెరీ కంపల్సరీ టు యూ. అర్థమైందమ్మా? ఓకే మేడం. ఓకే మేడం. క్లాస్ యాక్చువల్ గా 10 to 11 అని పెట్టాను. అది 11 to 12. 11 కి లింక్ పంపిస్తాను ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో. 11 కి అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అమ్మా. ఓకే మేడం. ఇది యాక్చువల్ 10 to 11 క్లాస్. 9 to 10 అని పెట్టాను. ఓకే మేడం. నెక్స్ట్ యూ హ్యావ్ టు కనెక్ట్ బై 11 AM కి కనెక్ట్ కావాలి. ఒక 10 minutes ముందే క్లాస్ ఆన్ లో పెట్టింటాను, మీరు జాయిన్ అవ్వండి. ఓకే మేడం. థ్యాంక్స్ అమ్మా. ఓకే మ్యామ్. ఓకే, యూ కెన్ డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ కాల్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే.